మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా అందరూ కలిసి పాడదాం చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా భూజనులంతా కన్నులారా చూస్తారయ్యా నిన్న ముద్రం తండ్రి ఆ విశ్వాసంతో నిన్న ముద్రమయ్యా ఆ నిరీక్షణలోనే మేము ఉన్నామయ్యా గొప్ప దేవా మీకు వందనాలు మీకే మహిమ తండ్రి హల్లెలూయా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా అవునయ్యా అపర్వతనాన్న కోసం ప్రకృతి అంతా కూడా సూర్య చంద్రుడు లేని రాజ్యం అయ్యా ఆ రోజు ఎత్తబడి కృప నాకు దయచేయండి సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా అట్లా పాడుకుందాం ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ
మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో కొట్టాలి. నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా పాడాలి పాడాలి గొంతెత్తి ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడా నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడా కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు అందరం కలిసి పాడదాం. అక్కడా. అందరూ కూడా నోళ్ళు తెరిచి దేవాదేవుని నీలి ఆకాశం దాటిపోదామా విశ్వాసం, మన నిరీక్షణ. నా యేసు హల్లెలూయా. నక్కడా glory. కలుసుకుంటాము మేఘాల మీద Yes, yes. కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు
పాడదాం. అందరూ నోళ్ళు తెరిచి దేవుడిని కీర్తిద్దాం. గ్లోరీ. ఈ విశ్వాసం నాది జరిగి తీరుతుంది, నేను కన్న కల తప్పక నెరవేరుతుంది. ఈ విశ్వాసం నాది, నీతో నేను ఉంటాను, నా యేసుతోను శ్రీ యేసు రాకడలోనా. నీతో నేను ఉంటాను, నా యేసుతోను శ్రీ యేసు రాకడలోనా. కలుసుకుందాము మేఘాల మీద, కలుసుకుందాము మేఘాల మీద, రారాజు రాకడలోనా, మన రాజు రాకడలోనా, రారాజు రాకడలోనా, మన రాజు రాకడలోనా. నీలి ఆకాశం దాటిపోదామా, యేసు ఉండునక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండునక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు జనులంతా, జనులంతా, చూస్తారు భూజనులంతా. అయ్యా, ఎంత గొప్ప విశ్వాసాన్ని ఆ విశ్వాసంతో ప్రభువా ప్రతిరోజు కూడా జీవించే భాగ్యం దయచే. అట్టి రీతిగానే మేము ముందు నడిచే భాగ్యం దయచే. మీకు వ్యతిరేకంగా, మీ ఆలోచనలకు వ్యతిరేకంగా మా క్రియలు ఉండకుండా అయ్యా మేము ప్రతిరోజు సరిదిద్దుకుంటూ మేము ముందుకు నడిచే భాగ్యం దయచే. స్తోత్రం. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. అందరూ కూడా చప్పట్లు కొద్ది దేవునికి హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, ఆనందంగా సంతోషంగా హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, మనం కలుసుకుంటామన్న నిరీక్షణతో హల్లెలూయా, చప్పట్లు కొడదాం. స్తోత్రం, ఆయన ఒకరోజు కలుసుకుంటాం నిరీక్షణ, అదే విశ్వాసం. చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరుస్తాం. విశ్వాసం నాది తిరిగి తీరుతుంది, నేను కన్న కల తప్పక నెరవేరుతుంది. ఈ విశ్వాసం నాది, ఈ విశ్వాసం నాది జరిగి తీరుతుంది, నేను కన్న కల తప్పక నెరవేరుతుంది. ఈ విశ్వాసం నాది,
యేసుతోను శ్రీ యేసు రాకడలోన కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద నా రాజు రాకడలోన మన రాజు రాకడలోన స్తోత్రం. నా రాజు రాకడలోన మన రాజు రాకడలోన కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద నా రాజు రాకడలోన మన రాజు రాకడలోన నా రాజు రాకడలోన మన రాజు రాకడలోన దాటిపోదామా నా యేసు ఉండునక్కడా నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడా కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు జనులంతా 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 కలుసుకుంటారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా చూస్తారు జనులంతా ప్రతి ఒక్కరు చూస్తారయ్యా ఆ రోజు ప్రతి ఒక్కరు చూస్తారు దేవా ప్రతి కాలం ముందు దేవా ప్రతి ముఖాలు తండ్రి నీ నామములో తండ్రి హల్లెలూయా హల్లెలూయా మేము చూస్తామయ్యా నిన్ను చూస్తాం దేవునికి మహిమ కలుగాక. స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నామండి. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. వాక్య విదేశానికి వెళ్ళబోయే ముందు హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సురేష్ గారు ప్రార్థిస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏకీభద్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా దయాళుడా ప్రేమ కలిగిన తండ్రి నీ పాదాలకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు నాయన నీ సన్నిధిలో నిలవబడి అయా యేసయ్యా నాయన యేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ప్రభు పాటల్లోనూ ఆరాధనలోను అలాగే సాక్ష్యంలోనూ ఆయన మీరు మహిమ పొందారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన మీ దాసులు నిలవబడి ప్రభు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా మా దాసులను ప్రభు నాయన యేసయ్య ఏడంతల ఆత్మగల శక్తితో నాయన మీరు నింపండి. అయా మీ చిత్తానుసారమైన నాయన వాక్యం మాతో మాట్లాడక మీరు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం మీరు దయచేయండి.
మీ చిత్తానుసారమైన ఆరాధన ఇక్కడ జరగడానికి మీరే కృప చూపమని, విన్న ప్రతి వారు కూడా నాయన యేసయ్యా నీ వైపు నాయన యేసయ్య తిరిగే వాళ్ళగా సహాయం చేయమని, నీ ఆత్మ ద్వారా సమస్తము చేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు అందరూ కూడా? మంచిది. మంచి దేవుని మనం కలిగి ఉన్నాము. మరలా రత్నాకర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో మన మధ్యలోకి రావడం సంతోషం. కొద్ది వారాలు వాళ్ళు దూరంగా ఉండడం జరిగింది బెంగళూరు వెళ్ళడాన్ని బట్టి. దేవుని తీసుకున్నాను వాళ్ళ దేవుడు మన మధ్యలోకి క్షేమంగా నడిపించినందుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే నేను చెప్పినట్లుగా ఈ నెల ఆఖరిలో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుందాము. నేను వచ్చే ఆదివారం మీకు తెలియజేస్తాను. ఒకరి గురించి ఒకరు మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. దేవుడు మన మధ్యలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. ప్రతి ఒక్కరు కూడా దేవా నాతో మాట్లాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం వినాలని ఆశపడుతున్నాను నాయన. మీ సహాయం నాకు అనుగ్రహించు. ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవా నాతో మాట్లాడు. మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరము నేను వినాలి అని ఆశపడుతున్నాను. నన్ను బలపరచు నాయన. నీ స్వరము లేళ్లను ఈయన చేయుచున్నది అని రాయబడింది. నీ మాట అగ్ని వంటిది అని రాయబడింది. నీ మాట అనేక మందికి రక్షణ అనుగ్రహించింది. మనుషులు మాట్లాడితే నిష్ప్రయోజనము, కానీ మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నాతో మాట్లాడినైనా పరిశుద్ధుడ మహావీరుడ మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాను. ఇంతవరకు ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించారు. మీకు వందనాలు. వాక్యము ద్వారా మీ నామానికి మహిమ పొందించుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. న్యాయాధిపతులు 16:15 నుంచి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇప్పుడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెనెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలు చేత పట్టుకొని
ఆమె యుద్ధకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిస్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మన సంధ్య విషయంలో కృతజ్ఞత ప్రార్థనలో ఈ విషయం మాట్లాడుకుందామని చెప్పాను. కాబట్టి ఇదే విషయాన్ని దేవుని చిత్తమైతే నేను పోయిన ఆదివారం వాక్యం ఇంకా కొంచెం ఉంది, ఈ శనివారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంసోన్ గురించి ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, చిన్నప్పుడు చిన్నపిల్లలకి హీరోలు అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. చిన్నప్పుడు శక్తిమాన్ అంటే చాలా ఇష్టం, నాకు హీమ్యాన్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ మ్యాచ్ ఎవరైనా చూస్తుంటే నన్ను అది పెట్టమనేవాడిని. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. అప్పుడు కాంతకుమారి గారు వాళ్ళ ఇంట్లో ఉండేది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను ఇది పెట్టమనేవాడిని, హీమ్యాన్ పెట్టమనేవాడిని. వాళ్ళు ఇంట్రెస్ట్గా లైవ్ మ్యాచ్ చూస్తూ ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి హీరోలు అంటే ఇష్టం. బహుశా దాన్ని బట్టేమో కానీ సంసోన్ చేసిన కార్యక్రమాలన్నీ అంత గొప్పవి. హీరోలకు మించిన కార్యాలు సంసోన్ చేశాడు. కాబట్టి ఇతని కథ అంటే చాలా ఇష్టపడుతుండేవాడిని. దాదాపు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ సంసోన్ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో దెలీలా ఒడిలో ఉన్నాడు. దెలీలా ప్రేమ కోసం ఆరాటపడుతున్నాడు. దెలీలా ఎవరు? ఒక వేశ్య. ప్రైజ్ ది లార్డ్. తన జీవిత అంతం కానీ మధ్యలో కానీ మనం చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు, మీరు బైబిల్లో గమనిస్తే 16 నుంచి ఇతని గురించి స్టార్ట్ అవుతుంది. 16వ అధ్యాయంలో వీళ్ళ తల్లిదండ్రులతో మనోహతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలు విడిపించడానికి మీ కడుపులో నుంచి సంసోను పుడతాడు. అతడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినవాడు. అంటే ఎవరి కోసం పుట్టాడట? దేవుడు కోసమే పుట్టిన వ్యక్తి. అసలు ఇజ్రాయేలుని రక్షించడానికి పర్టికులర్గా దేవుడు ఆ మెటీరియల్ తయారు చేశాడు. ఎవరతను? సంసోన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అచ్చంగా దేవుడు తన కోసం ఒక ఆయుధాన్ని తయారు చేసినట్లుగా సంసోను తయారు చేశాడు. కానీ మీరు గమనిస్తే సంసోను తన జీవిత కాలంలో ఎప్పుడు సరిగ్గా తిన్నగా నడిచినట్టు కనపడ్డాడు. అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతూనే ఉంటాడు ఎప్పుడు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే, తన కోసమే దేవుడు పుట్టించుకున్నప్పుడు ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని గట్టిగా అట్టి పెట్టుకోవాలనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. ఎందుకు? గొప్ప ప్రవక్త అయిన మోషే చనిపోతేనే ఆ చనిపోయిన సందర్భంలో అపవాది కూడా వస్తాడట. దేనికోసం అంట? మోషే నావాడు అంటాడు వచ్చి. దేవుని దూత అపవాది దూతను గద్దిస్తా అంటే ఏం మాట్లాడుతున్నాను? దేవుడు నిన్ను గద్దించును గాక. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, తొందరపడి మాట్లాడిన విషయాలు ఉంటాయి. ఇదిగో ఆ మాటలు మాట్లాడాడు, నావాడేగా, తొందరపడ్డాడుగా. మరి ఏం క్లెయిమ్ చేస్తున్నాడో తెలియదు కానీ మోషే నాకు సంబంధించిన వ్యక్తి అంటాడంటే వచ్చి అక్కడ ఉండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు అంతగా తెలియదు కానీ చిన్నప్పుడు ఒకసారి ఇప్పుడు దెయ్యం పట్టింది ఒకరికి. దెయ్యం పట్టినాక ఆ దెయ్యం పట్టే ముందు కొద్ది రోజులు, ఒక 10 రోజుల ముందు మన చర్చిలో, చలపల్లి చర్చిలో ఒక వ్యక్తి చనిపోయారు. ఈ దెయ్యం పట్టిన ఆవిడ అంటది, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావంటే, అసలు ఆ విశ్వాసరావు ఆత్మను తీసుకుపోదాం అనుకున్నాను, కొంచెంలో మిస్ అయిపోయాడని పొలి కొరుకుతుందట. నేను చిన్నపిల్లలం కదా, క్లియర్గా చూడడం కాబట్టి అప్పుడు నాకు మైండ్లో అలా ప్రింట్ అయిపోయింది. ఓహో, ఎలా ఉంటుందో ఆత్మను తీసుకుపోవడానికి ఒక దురాత్మ ఎంత ప్రయాసపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట చెప్తా ఎంత ముఖం వికారంగా పెట్టిందో, అసలు కొంచెంలో మిస్ అయిపోయాడు. అబ్బబ్బబ్బా, ఎంత బాధపడుతుందో అసలు. హల్లెలూయా. దేవుడు ఎందుకు అట్టు పెట్టుకోలేడు?
ఇప్పుడు మనం కుక్క పిల్లల్ని చాలా ప్రేమిస్తాం. ఎవరైనా మీరు కుక్క పిల్ల ఇంట్లో ఉండకూడదు అన్నారు అనుకోండి, మన ఇంట్లోకి వచ్చి అవసరమైతే వాళ్ళని రానియకుండా ఉంచుతాం, కానీ కుక్క పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ప్రేమిస్తాం. సరే, ఎవరో దేన్నైనా ప్రేమించవచ్చు, కానీ మనం అంత ప్రేమిస్తామే. మనుషుల కంటే కుక్కకి ఎక్కువ విశ్వాసం అంటారు కదా సామెత. విశ్వాసం ఉంటుందా ఉండదా చెప్పండి, నేనేమనుకున్నాను, ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. మరి బయటికి వెళ్ళినప్పుడు మెడలో ఎందుకు కడతారు ఆ గొలుసు మాత్రం వదిలిపెట్టాం, గట్టిగా నా కుక్క అన్నట్టు పట్టుకుంటాం అక్కడ. ఇప్పుడు మన కుక్క మన మాట వినాలి కదా, వేరే వాళ్ళ మీదకి వెళ్ళాలన్నా సరే మన కంట్రోల్లో ఉండాలి కదా. ఆగంటే ఆగాలి, ఆగుద్ది కూడా. అది మనుషులు ఎన్నైనా మన పిల్లలు ఏమన్నా అది బాగా వింటుంది మాట. కానీ ఎందుకు మెల్లలో గొలుసు కడుతున్నాం? నాకు అనిపించింది కుక్కలకే కడుతున్నాం కదా, దేవుడు మనకెందుకు కట్టడం? గొలుసు కనపడిన గొలుసు కడితే సరిపోద్ది కదా, ఆయన చేతులే అటు ఇటు కథలు కని పెట్టవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మహానుభావుడు, చాలా విశాలకరమైన మనసు అయింది. ఆయన ఏది కూడా బలవంతంగా ఒప్పుకోడు. దాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు అనమాట. ఆయన మనల్ని చేసి ఎంత శక్తి సామర్థ్యుడండి. భూమి మీద ఉన్న సమస్త జంతువులు, ప్రకృతి, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన ఆగమంటే ఆగుతున్నాయి, కదలమంటే కదులుతున్నాయి. కానీ నీకు నాకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ బలవంతమైన ప్రేమ ఆయనకి ఇష్టం లేదు అసలు. మీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మీరు చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్తానన్నప్పుడు ఉండయ్యా అని బ్రతిమలాడా? బాధపడ్డాడు. కాదు, నేను వెళ్తాను, ఆస్తి నాకు అన్నప్పుడు వెళ్ళమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక ఆవిడ ఉంది, మార్తా గారు, ఆమె పేరు. దేవుని మహిమ కలిగినగా మన మధ్యలో మార్తా గారు ఎవరు లేరు కాబట్టి నేను ఏమైనా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళట. మీరు బైబిల్లో గమనించండి, మరియా మార్తా కథలో ఎప్పుడు కూడా యేసయ్యని పిలిచేది ఎవరో తెలుసా? మార్తానా మరియానా? మార్తమ్మ గారే పిలుస్తారు. అసలు యేసయ్య అయ్యా ఇంట్లోకి రా, కూర్చో అన్నది ఆవిడే. మీరు బైబిల్లో చదువుకోండి, ఇప్పుడేం తీయ అవసరం లేదు. ఇంట్లోకి ఆహ్వానించింది ఎవరు? మార్తమ్మ. కానీ ఇంట్లోకి ఆహ్వానించడానికి ఆమె ఏం చేసుకుంటుంది? అంట్లు తోముకుంటుందట. విస్తారమైన పనులు పెట్టుకొని పనులు చేసుకుంటా ఉండి, మరియమ్మ గారు యేసయ్య ఇంట్లోకి వచ్చాడని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వింటా ఉంది. ఇంకా అంతటితో సరిపెట్టుకుని ఏమంటది? యేసయ్య నీకు బాధ అనిపించట్లేదు ఇది చూస్తుంటే? ఏం బాధ అనిపిస్తుందట? పని నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను, ఆవిడ చక్కగా కూర్చుంది. ఒక మాట చెప్పొచ్చుగా, ఎవరికంట ఒక మాట చెప్పు, ఆమెను కూడా పనిలోకి పంపించు. ఏముంటుంది? ఈ మాటలే కదా. ఆమె కబుర్లాగా ఉంది, వట్టి మాటల్లాగా ఉంది. ఈరోజు చాలామంది మనలు రాలేదంటే ఏముందిలే, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది మార్తమ్మలాగా ఉంటున్నారు. ఎందుకు యేసయ్యని పిలుస్తున్నారో, ఎందుకు యేసయ్యని నమ్ముకున్నారో వాళ్ళకు కూడా తెలియదు అసలు. ప్రైజ్ ది లార్డ్. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు దర్శించడానికి వచ్చినప్పుడు ఫస్ట్ పరిగెత్తికి వెళ్ళింది కూడా ఎవరు అక్కడికి? మార్తమ్మ గారే. ఆ తర్వాత మరియమ్మ వచ్చింది. ఎప్పుడు ఫస్ట్ ఉండేది యేసయ్యని పిలవడంలో. నాకు ఎవరికి యేసయ్య కావాలంటే నాకు కావాలి యేసయ్య అంటది, కానీ యేసయ్య మాటలు విందో. యేసయ్యని నమ్ముకుంటుంది కానీ చర్చికి రాదు. బాప్తిసం పొందింది కానీ ప్రభు వల్ల రాదు, తీసుకోదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిది? పైగా మళ్ళీ అంటది, ఆమెను పంపించిన నా దగ్గరికి, అయ్యా నేను ఒక్కదాన్ని పని చేయలేకపోతున్నాను. అప్పుడు యేసయ్య అంటాడు, ఆవిడ కోరుకుంది ఉత్తమమైన దాన్ని కోరుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ నువ్వు అది కోరుకున్నావు కాబట్టి నీ జీవితాంతం పనే నీకు. ఇంకెప్పుడు మెల్లనెప్పుడు ఆ నొప్పులు అంటూ ఉంటావు. చేసుకో, పని చేసుకో నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అది కోరుకున్నావు, నీకు పనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆవిడ దేవుడి సన్నిధానాన్ని కోరుకుంది. ఆవిడకి ఎప్పుడు దేవుడి సన్నిధి దూరము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలామంది ఏమంటారు చెప్పిన, తీరిక ఉండట్లేదండి, రావాలని ఉంది కానీ కుదరట్లేదండి. నీకు ఎప్పటికీ కుదరదు, నేను నిజంగా చెప్తున్నాను. కొంతమంది ఆటంకాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పటికీ ఆటంకాలు వస్తూనే ఉంటాయి. చూడండి, వాళ్ళు రాలేరు దేవుని సన్నిధికి, పరలోకం కూడా వెళ్ళలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వీళ్ళందరినీ బలవంతంగా ఆయన నువ్వు కూర్చో పిలవచ్చు కదా. మరియమ్మ కూర్చొని దేవుని మాటలు వింటుంది. యేసయ్య ఆమెను కూడా నువ్వు కూడా వచ్చి కూర్చోమా అని ఒక మాట అనొచ్చు కదా. అసలు మామూలుగా అనొచ్చా, అనకూడదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విచిత్రం. ఆవిడ పని చేసుకుంటుంది, ఆవిడ పని చేసుకొని ఇచ్చాడు. ఈవిడ వింటుంది,
ఆమెను విన్నచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది కూడా నీ నుంచి బలవంతంగా కోరుకోవట్లేదు. నీ ప్రేమ ఆయనకి స్వచ్ఛందంగా కావాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కష్టంతో ఇబ్బందితో నువ్వు దేవుని సన్నిధికి వస్తానంటే దేవుడు అంటాడు, నాకు అవసరం లేదు నీ ప్రేమ అంటాడు, నాకు అవసరం లేదు నీ భక్తి అంటాడు. హల్లెలూయా. ఆయన వెంబడించే వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు, యథార్థమైన వాళ్ళు ఆయన కోసం ఉన్నారు. ఆ ప్రేమ ఆయనకి చాలు. ప్రైజ్ ద లార్డ్. బలవంతపు ప్రేమ ఆయన ఎప్పుడు కూడా కోరుకోడు. సంసోన్ని తన కోసం పుట్టించుకున్నాడు, కానీ నువ్వెందుకు అటు వెళ్తున్నావు ఇటు వెళ్తున్నావు బాధపడుతున్నాడు మనసులో. కానీ సంసోను ప్రవక్తలు కానీ విశ్వాసులు కానీ ఆయన కోరుకునేది ఒకటే, హృదయపూర్వకంగా ఆయన్ని మీరు వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు ఎప్పుడు గద్దిస్తా, ఎందుకు మందిరానికి రావట్లేదు, ఎందుకు ఇలా చేయట్లేదు, ఎందుకు అలా చేయట్లేదు అని చెప్పడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ప్రేమ ఎలా ఉంటుంది, నీ భక్తి ఎలా ఉంటుంది, నువ్వు స్వేచ్ఛార్పణలు దేవునికి ఇస్తున్నావా? హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని మహింపరుస్తున్నావా? ఇష్టంతో దేవుని సన్నిధికి వస్తున్నావా? భజాన్ కాల్సిన అందరిని అడుగుతున్నాను, మీ భక్తి హృదయపూర్వకమైనదిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం, ఇతని జీవితం ఒక గొప్ప ప్రవక్త లాంటి వాడు, దేవుని యొక్క మంచి సేవకుడు. అతడు జీవితంలో అటు ఇటు చాలా సందర్భాలు వెళ్ళిపోతూ వచ్చాడు. చివరిలో తను పతనం అయ్యే కొద్ది క్షణాల ముందు తను ఎక్కడున్నాడంటే దెలీలా ఒడిలో ఉన్నాడు. ఈ దెలీలా ఆదరిస్తున్నట్లుగా కనబడుతుంది, కానీ సంసోన్ని ఎందుకు ఆదరిస్తుంది మనం చూసిన సందర్భంలో చెప్పండి? ఎందుకు శత్రువులకు అప్పచెప్పాలనుకుంటుంది? ఎందుకు శత్రువులకు అప్పచెప్పాలనుకుంటుంది? ఎందుకు? డబ్బుల కోసం. తనకి వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళకి ఇవ్వాలని ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఏం పట్టుకొచ్చారట? రూపాయలు పట్టుకొచ్చారట, డబ్బులు పట్టుకొచ్చారట. సంసోనుని పట్టి ఇస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా గొప్ప వీరుడు, శూరుడు, ఇజ్రాయేలీలందరికీ కావలసిన వాడు, ఫిలిస్తీన్లందరికీ కావలసిన వాడు తన దగ్గర ఉన్నాడు. కానీ తన ప్రేమ ఎలా ఉందంటే మోసపూరితమైన ప్రేమగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విసిగిస్తుందట. అతనేమో ఆదరణ కోసం వెళ్తున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే సంసోను జీవితంలో, అందరూ వాక్యం వినాలి, సంసోను జీవితంలో ఏం జరిగిందంటే, సంసోను తన భార్యను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఇతను లేట్ అయ్యేసరికి వాళ్ళ మామయ్య వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ విషయంలో చాలా గొడవలు అవుతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొత్తానికి ఏదైనా కారణం చేత తను వేరే మనిషికి దెలీలా దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ దెలీలా ప్రేమ నిజమైన ప్రేమ కాదు, అది చాలా మోసపూరితమైన ప్రేమ. అది ప్రైజ్ ద లార్డ్. తన ఆదరణ, తన మాటలు యథార్థమైన మాటలు కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను మరలా చెప్తున్నాను, నిజమైన ప్రేమ దేవుని దగ్గరే మీకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. నిజమైన ప్రేమని మనుషుల దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. మీరు ఎంత నమ్మకంగా మాట్లాడినా, ఎంత ప్రేమ చూపించినా మీకు ఖచ్చితంగా ఆ ప్రేమ అంతే రేట్లో మీకు తిరిగి దొరకదు. ఒకవేళ మీకు నిజమైన ప్రేమ కావాలంటే కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకని భక్తుడైన యోహాన్ అంటాడు కదా, ఆయన మనల్ని ప్రాణము పెట్టినంతగా ప్రేమించను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ప్రేమించాడట? ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత బాధ కలిగినా, ఎంత కృంగిపోయిన సందర్భంలో కూడా, ఇంట్లో మీకు గొడవ కలిగి భార్యకి భర్తకి మధ్యలో గొడవ వచ్చినప్పటికీ కూడా, కృంగిపోయినప్పటికీ కూడా, పిల్లలు మీ మాట వింటలేదు అన్నట్టు మీకు అనిపించినప్పుడు కూడా, అసలు నేను ఎందుకు బ్రతకాలనిపిస్తుంది? సాతానుగాడు ఆ మాట అంటాడు ఫస్ట్, అసలు నువ్వు ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? అప్పుడు నేను అంటాను కదా, నీ కోసం ఒక వ్యక్తి చనిపోయాడు, అది నిజం. ప్రైజ్ ద లార్డ్. నీ కోసమే ఒక వ్యక్తి చచ్చిపోయాడు, నీ పేరు కోసం ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టేంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కోసం మనం బ్రతకొచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఇక్కడ సంసోను ఈమె ప్రేమ వలన విసిగిపోయి చావాలనుకున్నాడట. అంటే చావడం అంటే ఏంటి? సూసైడ్ చేసుకుందామని అర్థం అన్నమాట. అంత విరక్తి కలిగించిందట, అంత శోధించిందట. అంటే ప్రేమలో అసలు ఏముండాలి మామూలుగా చెప్పండి? ప్రేమలో సంతోషం ఉండాలి కదా. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎలా ఉండాలి చెప్పండి? చాలా సంతోషం ఉండాలి. కానీ మీరు గమనించండి, లోకంలో కూడా ఫోన్లో మాట్లాడుకుంటారు చాలామంది ప్రేమికులు. వాళ్ళు 20 నిమిషాలు మాట్లాడుకుంటే 15 నిమిషాలు తిట్టుకోవడమే. అసలు నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలా, అసలు నేనంటే నీకు లెక్క ఉందా, అసలు నీకు అసలు ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది అసలు. ప్రైజ్ ద లార్డ్. ఒకరినొకరు తిట్టుకోవడం అదే ప్రేమ అనుకుంటున్నారు వాళ్ళు. ఎంత తిట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఉండేవాడు, ఒకరోజు పెద్దగా అరిసేవాళ్ళు. ఇంకా అయిపోయింది, వీళ్ళిద్దరు విడిపోతారేమో అనుకున్నాము. రెండో రోజు మళ్ళీ కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడాడు అక్కడే. ఏమొచ్చింది మళ్ళీ రెండో రోజు మళ్ళీ పెద్ద గొడవ అనమాట. ఆయన సీనియర్, ఎవరు పట్టించుకునేవాడు కాదు. పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత విసుగుదలో! ఈవిడ ప్రేమ కోసం అక్కడికి వెళ్తున్నాడు, ఆవిడ బహుగా విసిగిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే అదంతా దొంగ ప్రేమ కాబట్టి. సంసోను బలం ఎక్కడుందో తెలుసుకొని ఫిలిస్తీన్లకు చెప్తే ఫిలిస్తీన్లు సంసోను చంపాలని ఆశపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో వెతుకుతూ ఉంటారు, నిన్ను ఎలా బంధించవచ్చు, నీ బలం ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నప్పుడు సంసోను మొదట్లో సరిగ్గా చెప్పడేది కూడా. ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉంటుంది. కానీ మరలా ఫిలిస్తీన్లు వచ్చారనగానే లెగుస్తాడు, విరజిమ్ముకుంటాడు, ఫిలిస్తీన్లు అందరూ పారిపోతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ముందు చెప్పినప్పుడు కూడా నమ్మకంగానే చెప్తాడు, ఆయన చెప్పినట్లుగానే చేస్తుంది ఆవిడ. అరే ఇన్నిసార్లు అబద్ధం చెప్తున్నాడు కదా, చెప్పలే అని వదిలేసిందా? లేదు లేదు, మరలా 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 నీ బలం ఎక్కడుంది, నీ సీక్రెట్ ఏంటి అని పదే పదే అడుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వరకు అడిగింది చెప్పరే? చెప్పే వరకు అడిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాతానుకు కూడా వాళ్ళలో ఉన్న ఒక మంచి అలవాటు, మనం నేర్చుకున్న ఒకే ఒక గుణం ఏంటంటే ఈ గుణం. ప్రైజ్ ద లార్డ్. వాడంట ఎవరిని మృంగుదుమా అని వాడు కిటికీలెక్కి తిరుగుతూ ఉంటాడట. ఎవరో నాకు అవకాశం ఇస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. వదిలిపెట్టాడు వాడు. ఇక్కడ భూమి మీద యోబుని ఎలా శోధించాలో చూశాడు, అవకాశం దొరకలా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు పర్మిషన్? దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. హల్లెలూయా. వాడు ప్రయత్నాలు మరలా చేస్తానే ఉంటాడు. అందుకని బైబిల్లో భక్తులు చెప్తారు కదా, ఎల్లప్పుడూ మెలకువగా ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. కేవలం కీడు కనపడినప్పుడు మాత్రమే కాదు, అన్ని మంచిగా ఉన్నప్పుడు, కీడు కనపడినప్పుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసి మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎక్కడ అజాగ్రత్తగా ఉంటావో అప్పుడు నేను నష్టం చేద్దామని సాతాను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నువ్వు భయపడడానికి కాదు, కానీ జాగ్రత్తగా ఉండాలని బైబిల్ పదే చెప్తూ వచ్చింది. మెలకువగా ఉండుడని పదే బైబిల్లో రాస్తూ వచ్చారు. కానీ చాలామంది విశ్వాసులు మెలకువగా ఉండరు, చాలా అజాగ్రత్తగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడైతే ప్రతిసారి కూడా ఎలా ఈ వ్యక్తికి నేను నష్టం కలిగించాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ నాకు దొరుకుతాడు, ఎలా విశ్వాసంలో పడేయాలి, ఎలా భక్తిలో పడేయాలి, ఎలా వ్యాపారంలో నష్టం కలిగించాలి, ఎలా ఉద్యోగంలో నష్టం కలిగించాలని వాడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. అవకాశం కోసం వెతుకుతూ ఉంటాడు. అందుకని బైబిల్లో యోబు అంట ప్రతి దినము కూడా వాళ్ళ పిల్లలు పాపం చేసినా చేయకపోయినా వాళ్ళు చేస్తారేమోనని చెప్పి ప్రతిరోజు కూడా బలులు అర్పించినట్టుగా బైబిల్లో రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మెలకువ విశ్వాసులకు నిశ్చయంగా కావాలని నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరికి విసిగిపోయి అప్పుడు సంసోను దెలీలాకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏం చెప్పాడు? నేను పుట్టినప్పటి నుంచి కూడా నాజీరు చేయబడిన వాడిని, నా తల క్షౌరము చేయకూడదు. ఒకవేళ నా తల క్షౌరం చేస్తే ఏమవుతుందట? నాలో నుండి బలము తొలగిపోయి ఇతర మనుషుల వలె. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అస్సలు విషయం అప్పుడు బయట పెట్టాడు. అస్సలు విషయం ఏంటంటే ఇది, తను నాజీరు చేయబడినవాడు. ఎవరతను చెప్పండి? నాజీరు చేయబడ్డాడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
దెలీలా చాలా చాలా శోధించిన తర్వాత అస్సలు విషయాన్ని చెప్పేస్తున్నాడు కదా, నేను నాజీర్ చేయబడినాను. ప్రైజ్ ద లార్డ్. నా తల క్షౌరం చేస్తే నాలో నుండి బలం ఏమవుతుంది? తొలగిపోతుంది. నేను అందరిలాంటి వ్యక్తిని అయిపోతాను, మామూలు వ్యక్తిని అయిపోతాను. అలా చేయకపోతే నేను మామూలు వ్యక్తిని కాదు, నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. జాగ్రత్తగా వినండి, నేను ముగించేస్తాను. ఎక్కువసేపు చెప్పను, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు శ్రద్ధగా వింటే నేను 10 గంటల ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ద లార్డ్. నేను నాజీరు చేయబడిన వ్యక్తిని. ఆ నాజీరు పోతే నా బలం పోతుంది అని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాజీరు అంటే ఏంటి? ప్రతిష్ట. నాజీరు అంటే ఏంటి చెప్పండి? ప్రతిష్ట. జుట్టులో బలం ఉంటుందా ఎవరికైనా చెప్పండి? జుట్టులో బలం ఉంటుందా? ప్రైజ్ ద లార్డ్. అతను సింహాన్ని చీల్చిన, 1000 మందిని చంపిన, జుట్టు ఉంది కాబట్టి చంపాడా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని బైబిల్లో రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. సంసోను ఓడిపోవడం గల కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించాడు. తనకున్న ఆజ్ఞ ఏంటంటే నీవు బ్రతికినంత కాలం నీ జుట్టు కత్తిరించబడకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆజ్ఞ మీరాడు అంతే, దేవుని బలం తన మీద నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫిలిస్తీన్లు వచ్చారు పట్టుకోవడానికి. అంతకుముందులాగా లేచి విరజమ్ముకుందామని చూశాడు. కానీ బైబిల్లో రాయబడింది కదా, యెహోవా ఎడబాస్తునని తనకి తెలియలేదు. ఏమీ చేయలేకపోయాడు. ఒట్టివాడైపోయాడు, సామాన్యుడైపోయాడు. అంతకుముందు వీరుడు, శూరుడు, 1000 మంది వస్తే చంపేసినోడికి 10 మంది వస్తే ఒక లెక్క అసలు. కానీ ఇప్పుడు 10 మంది ముందు ఏం చేయలేకపోతున్నాడు. ఏంటి? సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితం దేవుడు ఉంటే ఒక లెక్కలో ఉంటుంది, దేవుడు లేకపోతే మరొక లెక్కలో ఉంటుంది. దేవుడు లేకపోతే నీ జీవితం చాలా ఎదురు దెబ్బలు తింటుంది. ప్రైజ్ ద లార్డ్. అంతకుముందు తను చేసిన గొప్ప కార్యాలన్నీ, ఘనమైన కార్యాలన్నీ కూడా దేవుడు సంసోనుకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ నాజీరు కోల్పోయాడు కాబట్టి తను ఒట్టివాడు, బలహీనుడైపోయాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితం కూడా నీ ప్రతిష్ట మీద ఆధారపడి ఉందని నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు నాజీరు లేదు, సున్నతి లేదు, కానీ మనకు ప్రమాణాలు ఉన్నాయి, మనకు ప్రతిష్టలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు బాప్తిసం పొందుతున్నప్పుడు నువ్వు దేవునితో ఒక తీర్మానం చేస్తావు. ఆ తీర్మానంలో నువ్వు చనిపోయే వరకు కూడా నిలబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామంది దీన్ని పట్టించుకోవట్లే. బైబిల్లో ఆజ్ఞ ఉందా? నమ్మి బాప్తిసం పొందాలన్న ఆజ్ఞ ఉంది. దేవుని సువార్త మనం చాటి చెప్పాలన్న ఆజ్ఞ ఉంది. మనకి ప్రభు బల్ల తీసుకోవాలని ఆజ్ఞ ఉంది. హల్లెలూయా. ఎంతమంది విజయవాడలో ఉండి ప్రభు బల్ల తీసుకోవడం మానేశారు? ఏమవుతుంది? విశ్వాసులు కొంతమందికి ఎందుకు లెక్కలేనితనంగా ఉంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు? మీరు ఏం కాదనుకుంటున్నారా? పర్లేదులే అనుకుంటున్నారా? స్కూల్కి నెలలో 30 సార్లు వెళ్తారు. 30 రోజులు ఉంటే 30 రోజులు స్కూల్కి వెళ్ళాలి. అవునా కదా? ప్రైజ్ ద లార్డ్. ఆ 30 రోజులు స్కూల్కి పంపించడానికి చాలా జాగ్రత్త చూపిస్తారే. నెలలో 4 సార్లు మందిరానికి వచ్చేది. ఆ 4 సార్లు కూడా అన్ని అవకాశం ఉంటేనే వస్తారు దేవుని మందిరానికి. ప్రభు బల్లంటే కూడా మాని మళ్ళా తీసుకుందాం. జాగ్రత్త, నువ్వు నాజీరు కోల్పోతున్నావు దేవుని దృష్టిలో. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞ మీరి దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు కోల్పోతే లోకంలో ఒట్టి వాళ్ళగా అయిపోతావు. నువ్వు ఏమీ సాధించలేవు. ఎంత ముందుకు వెళ్ళినా నీకు ఏది కలిసి రాదు నీ జీవితంలో. ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి. నీకు దేవుడు అంటే లెక్క లేదంటే దేవుడు కూడా నువ్వంటే లెక్క ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో ఆషామాషియా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు సౌలుతో అంటాడు కదా, సౌలా సౌలా ముని కొనలకు ఎదురు తన్నుట కష్టం. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. కొంతమంది విశ్వాసులుగా మారి కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. లెక్క లేదు, చిన్న ఆటంకం వస్తే చాలు మానేద్దాం, మందిరమేగా మళ్ళా వచ్చి ఆదివారం వెళ్దాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసిన ప్రతి దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని దగ్గర డేట్స్ ఉన్న తెలుసా మీకు? ఆ డేట్ని పెట్టి మరీ అడుగుతాడు, నువ్వు పలానా రోజున ఎందుకు దేవుని సన్నిధికి రాలేదు? పలానా రోజు ప్రభు బలారాధన నీకు తెలుసు కదా, విజయవాడలో ఉండి నువ్వు ఎందుకు మందిరానికి రాలేదు అసలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఏమీ లా సంసోను అంతకుముందు ఎంతలా ఉన్నాడో తర్వాత కూడా అంతేలా ఉన్నాడు. సంసోన్లో శరీరం ఒకేసారి బలహీనుడు అయిపోలా. హల్లెలూయా. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. సంసోన్ అంతకుముందు మరి ఎక్సర్సైజ్ చేసేవాడు లేదో మనకు తెలియదు, కానీ సంసోన్ ప్రాక్టీస్ పోవడం వలన ఫిలిస్తీన్ల చేతులు ఓడిపోలే. అక్కడ సంసోన్ ఎందుకు ఓడిపోయాడు తెలుసా? ఆజ్ఞ అతిక్రమించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఆదాం విషయంలో ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? నువ్వు నీ భార్య మాట విన్నావు కానీ నా మాట వినలేదు చూడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఆ పండు తినొద్దు అని. ఆ తర్వాత భార్య ఒక మాట చెప్పింది, నువ్వు ఆ పండు తిను అని చెప్పి. ఇక్కడ భార్య మాట విన్నాడు కానీ దేవుడి మాట పక్కన పెట్టేశాడే. దేవుడు చాలా బాధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మన అందరిని అడుగుతున్నాడు, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? దేవుని మందిరం అంటే ఎందుకు నిర్లక్ష్యం? దేవుని సన్నిధి అంటే ఎందుకు నిర్లక్ష్యం? దేవుని కార్యాలంటే ఎందుకు నిర్లక్ష్యం? ప్రైజ్ ది లార్డ్. ఒక పనికిమాలినోడు ఈ రోజుల్లో బయలుదేరాడు. ఆ పనికిమాలినోడి పేరు మీసాల గుర్రప్పంట. కోయి కోయి పాటని పాడుతున్నారు, అందరూ నవ్వులాట అయిపోయింది. నాకు తెలిసి ముందే పాస్టమ్ గారు తన్నాను, అంత దొంగోడు అని చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఈ మధ్య ఏదో ప్రోగ్రాంలోకి వెళ్ళి అందరూ మాట్లాడుతున్నారు, జబర్దస్త్ లాంటి ఏదో ప్రోగ్రాంలోకి వెళ్ళి అక్కడ కూడా పాడి నవ్వి ఇదంతా కూడా కలిసి వచ్చాడు అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య అక్కడ మౌలో చాలా పెద్ద మీటింగ్లు జరిగితే అక్కడ కూడా వచ్చి ఒక పాట పాడాడు. మరి ఆ పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, మరి ఆయన ఎందుకు పిలిచాడు నాకు అర్థం కాలేదు. నేను సామాన్యంగా బయటికి ఏమైనా వస్తే మన చర్చికి వస్తాను, ఇంట్లో ఉంటాను, లేకపోతే ఇంట్లో నుంచి ఏమైనా వర్క్ చేస్తాను అవసరమైతే. నాకు అనిపించింది, అంటే ఈ టీవీ ప్రోగ్రాంలో కూడా, సినిమా యాక్టర్ల ప్రోగ్రాంలో కూడా వెళ్ళొచ్చాడు. అది కానీ నాకు ముందే తెలుసుంటే నిజంగా చెప్తున్నా, మీరు నన్ను చూసేవాళ్ళు ఇంటర్నెట్లో, అక్కడికి వెళ్ళి చెంపలు పగలగొట్టేవాడిని వెళ్ళి. ఇప్పుడు నాకు కనపడినా పగలగొడతాను. అందులో ఏమైనా అవనివ్వండి, అందరూ నవ్వుకుంటున్నారే. దేవుని సేవకుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. పైగా అంటున్నారు కదా, ఇప్పుడు ఈ పాటను అందరూ పాడేసుకుంటున్నారు, ఈ పేరు మీద వైరల్ అయిపోయింది, అన్ని జనులు పాడేస్తున్నారు, వీళ్ళు పాడుతున్నారు, వాళ్ళు పాడుతున్నారు, బారులో పాడుతున్నారు, సినిమా హాల్లో పాటలు పాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అని దాన్ని గొప్పగా ఘనంగా వెకిలితనంగా చెప్తున్నారు. సిగ్గుండాలి కదా. నేను దాంతో చెప్పినట్టుగా దేవుడికి బలవంతపు భక్తి కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరైనా ఆరాధన చేస్తే ఇష్టంగా ఆరాధన చెయ్యాలి, కానీ అందరూ పాడుకుంటే దేవుడికి ఏమొస్తుంది? బార్లో కోయి కోయి అనుకుంటే దేవుడికి మహిమ. జనాలకు కూడా ఈ మధ్యకాలం ఆ వెర్రి ఎక్కువైపోయింది, బాగా వెర్రి. ఒకటి ఫేమస్ అయితే చాలు, అసలు ఒకటి పెద్ద మీటింగ్ జరిగితే చాలు వెర్రి. అక్కడ ఏముంటుంది, ఏమొస్తుంది? ఏముండదు. ఈ రోజుల్లో జనాలు కూడా సహవాసాన్ని ప్రేమించి రావట్లా, సంఘ పరిచయాన్ని ప్రేమించి రావట్లా. వాళ్ళకు కూడా బాగా ఈ లోకంలో ఎలా సెట్టింగ్స్ ఉంటాయి అలా సెట్టింగ్స్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిష్ఠ ఏది, ప్రతిష్ఠ ఏది? దేవుడు ఏం చేసినా ఊరుకుంటాడా? ఏదైనా చేయొచ్చా? ఎలాగైనా ఉండొచ్చా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఏ దేవుడైనా ఎక్కడైనా ఈ మాట ఎక్కడైనా ఉందని చూడండి. నేను రిలీజియన్ చదివాను సబ్జెక్ట్, దాదాపుగా 360 దేవుళ్ళ గురించి పర్టికులర్గా చదవాలి, మిగతా వాళ్ళందరి గురించి లైట్గా డీటెయిలింగ్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా రాయబడలా నేను రోషం కలిగిన దేవుడిని అని యెహోవా దేవుడే చెప్పాడు.
ప్రైజ్ ద లార్డ్. నేను రోషము కలిగిన దేవుణ్ణి. మందసాన్ని దాగోని దేవత గుళ్ళో పెడితే ఒక రాత్రి పూట ఆ దాగోని దేవత విగ్రహం కింద పడి అంటే తల తెగిపోయి ఉంటుందట ఉదయానికల్లా కూడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడమ్మా. నీ పిల్లల్ని స్కూల్కి పంపించకపోతే టీచర్లు ఏమైనా అంటారని భయపడుతున్నావు చూసావా? మరి దేవుడు ఏమైనా అంటారని ఎందుకు భయపడట్లేదు? నేను స్కూల్కి వ్యతిరేకం కాదు, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. చదువుకోవడానికి పిల్లల్ని చదివించమని చెప్తాను ఇప్పుడు కూడా. కానీ దేవునితో పోల్చినప్పుడు నీకు చదువు ఎందుకు ఎక్కువగా కనబడుతుంది? దేవుని కంటే ఉద్యోగం, వ్యాపారం నీకు ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంత తేలిక అని నేను అడుగుతాను. ఏది నీ నాజీరు, ఏది నీ ప్రతిష్ట, ఏది నీ వాగ్దానం, ఏది నీ నిబంధన? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం నిబంధన జనులు అండి. ఒక పాట ఉంటుంది, మోషే బడిలో కృతజ్ఞులం, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతజ్ఞులం. ప్రియపుత్రులం మేము నిబంధన జనులం, వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. నిబంధన జనులం, నిరీక్షణ ఘనులం, ఘనుడగు యేసుని రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. దాటిన కులం అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం, మోషే బడిలో బాలురము, మోషే బడిలో బాలురము, యేసయ్య బడిలో కృతజ్ఞులం, ప్రియపుత్రులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. విశ్వాసమే మా వేదాంతం, నిరీక్షణే మా సిద్ధాంతం. వాక్యమే మా ఆహారం, వాక్యమే మా ఆహారం, ప్రార్థనే మా వ్యాయామం. అనుదినము మేము
త్రికలం అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం పునరుద్ధానుని పత్రికలం పునరుద్ధానుని పత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రికులం యాత్రికులం మేము నిబంధన జనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరెదము నిబంధన జనులం నిరీక్షణ కనులం కనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం. హల్లెలూయా. ఈ పాట చిన్నప్పుడు ఎక్కువ పాడుతుండేవాళ్ళు. ప్రతి పదం కూడా అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం, మోషే బడిలో బాలురము. ఈరోజు బడిలో ఎక్కడుంది? కరెక్ట్గా దానియేలు ఎవరంటే చేతులు అటు చూస్తూ ఉంటారు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 52వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 52వ అధ్యాయం తీయండి. అందరూ తల్లోంచి సీరియస్గా తీస్తున్నారు. అందుకని అన్నారు నేను. మత్తయి సువార్తలో 52వ అధ్యాయం ఎక్కడుంది అసలు? ఐదు నిమిషాల తర్వాత తలపైకి ఎత్తి మాస్టర్ గారికి తెలియదు ఏమనుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటుంది మన జీవితం? ఎక్కడుంటుంది మన సమర్పణ? రక్షించబడి ఎంతకాలమైంది? దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్న తపన నీలో ఉందా? దేవుని వాక్యం అంతా నేను ఎరగాలి, దేవుడు నాతో మాట్లాడాలి. కొంతమంది వాళ్ళు ప్రార్థన మొదలు పెడితే చాలు 10 సార్లు నాతో మాట్లాడు, ఇప్పుడే మాట్లాడు. ఏంటి మాట్లాడేది? బైబిల్ చదువు ఫస్ట్. అసలు ఇంత మాటలు నీతో మాట్లాడితే ఇది ఫస్ట్ చదువు అసలు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట్లాడింది వినవు నువ్వు, ఇంకా మాట్లాడు. ఇప్పుడే మాట్లాడు నాతో అసలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంసోన్ అంటున్నాడు, నేను దేవునితో నిబంధన చేయబడిన వాడిని, నా జుట్టు కత్తిరించకూడదు, నా నిబంధన పోతే నేను మామూలు వ్యక్తిని అయిపోతాను. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా నన్ను ఓడించవచ్చు. అంతకుముందు సంసోను శరీర దారుఢ్యం గురించి నేను ఊహించుకునేవాను ఒకప్పుడు. చిన్నప్పుడు నేను ముందు చెప్పాను చూసారా, సంసోన్ అంటే ఒక పెద్ద ఐరన్ మ్యాన్ లాగానో ఎలాగో ఉంటాడేమో అనుకునేవాడిని. ఈ వాక్యం చదివినాక కొంచెం జ్ఞానం వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే సంసోను ఎలాగున్నా గెలిచేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంసోను ఎలా ఉన్నాడు? అందరికంటే ఎంత ఎత్తున్నాడో ఎంతలా ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎలా ఉన్నా సరే సంసోను గెలిచేవాడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే గొలియాతును జయించిన దావీదు ఎంత బలార్జుడే గెలిచాడా? లేదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి గొలియాతు కంటే బలార్జుడై గొలియాతుని చంపేశాడట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తోడేళ్ళని చంపేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాన్ని చంపాడు. దేవుడు ఎడబాసినని తనకి తెలియలేదట. ఈ రోజుల్లో ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడు నీ ప్రార్థన వింటలా, అది నీకు తెలియట్లా. అనవసరంగా గంటల ప్రార్థన చేస్తున్నావు. ఫస్ట్ ఆయనతో ఉన్న సంబంధాన్ని సరి చేసుకో. దేవుడు ఎడబాసాడని అర్థం కావట్లా. అంతా బాగున్నాం అనుకుంటున్నారు చాలామంది. ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా నడుచుకొని, భయం లేకుండా, భక్తి లేకుండా ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు ఎవరితోనే సమాధానం లేకపోతే
ఫస్ట్ నీ బలి అక్కడ ఆపి మొదట వెళ్ళి సమాధానపడి వచ్చి తర్వాత వచ్చి ప్రార్థన చేయమంటాడు. మరి దేవుడితో నీ సంబంధం సరిగ్గా లేకపోతే మొదట దాన్ని సరి చేసుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత సంసోనికి ఏం జరిగింది? అతన్ని ఈడ్చుకుంటా వెళ్ళి దాగోను గుడిలో కట్టేసి తన 2 కళ్ళు కూడా పెరికి అందరూ కూడా తన ముందు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏంటంటే అతనికి ముందుగా ఆత్మీయమైన గుడ్డితనం వచ్చింది, ఆ తర్వాతే శరీర సంబంధమైన గుడ్డితనం వచ్చింది. ముందుగా ఆత్మీయమైన అనారోగ్యం వచ్చింది, ఆ తర్వాతే శరీర సంబంధమైన అనారోగ్యం వచ్చింది. అందుకని మీరు బైబిల్లో ఎవరినైనా చూడండి, దేవుడు స్వస్థత చేసే ముందు ఆయన చేసిన పని ఏంటి తెలుసా? సహోదరుడా నీ పాపములు క్షమించబడినాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ పక్షి వాయువు కలిగిన వ్యక్తిని చూసి అన్నాడు కదా, నీ పాపములు క్షమించబడినాయి. మనుషులు అనుకున్నారు, ఈయనెవడండి అందరి పాపాలు క్షమిస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నప్పుడు దిగ్గున లేచి గంతులు వేసుకుంటూ వాళ్ళ పరుపులు వారు మోసుకుంటూ వెళ్ళిపోయారట అక్కడి నుంచి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను రకరకాలుగా మనుషులు చూసుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా నేను ఇంకా రావట్లేదని చూస్తున్నారు. ఏంటి, నేను జాన్ దయాకర్ అని గుర్తుపట్టని సందర్భాలు, బాగా తెలిసిన వాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టలేని వాళ్ళు సంవత్సరం తర్వాత చూసిన తర్వాత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే మీ అందరికీ నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను, నేను ఎప్పుడు నా ఆరోగ్యం గురించి కంగారు పడలేదు. ఎప్పుడు కూడా ఆరోగ్యం గురించి నేను ఎప్పుడు కూడా ఏడ్చి ప్రార్థన చేసుకోలేదు. నేను ఎప్పుడు ఒకే విషయం జాగ్రత్త పడతాను. నాకు తెలుసు ఒక విషయం, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యం ఖచ్చితంగా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయంగా మనం బలంగా ఉంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటే శరీర సంబంధమైన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని గురించి భయపడాలి? నువ్వు స్కానింగ్లకి ఏమైపోద్దని భయపడొద్దు. ఒకవేళ ఎవరైనా సరే మీకున్న ఆరోగ్యం గురించి కంగారు పడే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నేను అంటాను, మీరు ఆత్మీయమైన ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించుకోండి. శరీర సంబంధమైన ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన శారీరకంగా కృంగిపోయే ముందు, తన కళ్ళు పీకే ముందు, తన శరీరం నశించిపోయే ముందు సంసోను ఆత్మీయంగా పతనం అయిపోయాడు. ఆత్మీయమైన గుడ్డితనం వచ్చింది, ఆ తర్వాతే శరీర సంబంధమైన గుడ్డితనం వచ్చింది అతనికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మధ్యాహ్న కాలంలో నీ జీవితం ఎలా ఉంటుంది? నువ్వు దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తివే, ఆ సంగతి నీకు తెలుసా? నీవు దేవునికి ప్రతిష్ట చేయబడిన వ్యక్తివి అన్న సంగతి నీకు తెలుసా? నువ్వు నిబంధన చేసుకున్నావు అన్న సంగతి నీకు తెలుసా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం పాడుకున్న పాటలో అబ్రహాము నీతికి వారసులం. పౌలు గారు అంటారు, మనమే అబ్రహాము వారసులం అని బల్లగుద్ది చెప్తాడు. మరి అబ్రహాం ఎటువంటి వ్యక్తి? నిబంధనలో బలంగా నిలబడిన వ్యక్తి. అయిన అవసరమైతే తన కొడుకుని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి చంపడానికి కూడా రెడీ అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు తర్వాత తనైనా, తన కొడుకైనా, తన భార్య అయినా, తన పిల్లలైనా, తన ఉద్యోగం అయినా, తన వ్యాపారం అయినా, తను ఎల్లప్పుడూ నిద్రపోతున్నా లేచి ఉన్నా తనకు ఒకటి బాగా తెలిసి ఏంటంటే, నేను దేవునితో నిబంధన చేయబడిన వ్యక్తిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చరిత్రలో విచిత్రం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా తన పేరు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా తన మాట నిలబెట్టుకుంటానే వచ్చాడు. ఎప్పుడైనా దేవుడు బైబిల్లో మాట తప్పిపోయాడా? ఎప్పుడైనా? భూమి మీద అందరూ పాపం చేసి అందరూ దేవుని మహిమని కోల్పోయారు. ఒక్కడే ఒక్క నీతిమంతుడు కనబడుతున్నాడు, కొంచెం నీతిమంతుడు కనబడుతున్నాడు. ఎవరతను? నోవహు. ఈ ఒక్కడే కదా. ఈ ఒక్కరిని పక్కన పెట్టేసి ఈ ఒక్కరు కూడా తీసేద్దాం, ఈసారి మళ్ళీ కొత్తగా మనుషులు చేద్దాం అనుకోవచ్చు కదా. ఆ ఒక్కడి కోసం మరలా మొత్తం కాపాడి అదంతా పని పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్. మరలా నూతన సృష్టి చేయొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోవాలి. ఎందుకు? నువ్వు తప్పుకో, నేను వీళ్ళందరూ నశింపజేస్తాను, వీళ్ళందరూ పాపం చేశారంటే ఒకవేళ వాళ్ళ పేరు కొట్టేయాలంటే నా పేరు కొట్టేయాలన్నాడు. ఎవరు? మోషే. ప్రైజ్ ద లార్డ్. మోషే నీ మాట ఏముందని పక్కన పెట్టాడా దేవుడు? అరే మోషే మాట పట్టించుకోవాలా దేవుడు? అసలు లేదు. దేవుడు మోషేని గౌరవిస్తున్నాడు.
ఆయన చాలా నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనమే చాలాసార్లు అటు ఇటు వెళ్ళిపోతాం, కానీ దేవుడు మాత్రం ఆయన మాట మీద నిలబడతాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన మాట్లాడుతున్నాడు, సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆయన కోసం రోషంగా నిలబడితే నీవు గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. నీవు అందరిలాంటి వ్యక్తివి కాదు, నీవు లోకంలో ఉన్న మనుషుల లాంటి మనిషివి కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకం నిన్ను నన్ను ఏమీ చేయలేదు. అసలు మనం జయిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. మనం దేవుని పిల్లలమని దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. మొన్న కృతజ్ఞత ప్రార్థనలో మనం మాట్లాడుకున్నాం కదా, అతడు నాకు ఇష్టడు కనుక అతన్ని నేను పంపించేది, అతను నేను గణపరుస్తాను. దేవుడు తన పిల్లల్ని హెచ్చించాడు, గణపరిచాడు, గొప్ప వాళ్ళగా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ సంసోను నాజీరు కోల్పోయినప్పుడు తను బలహీనుడైపోయి, అందరిలాగా అయిపోయి, తన కన్నులు పీకబడి తను నశించిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, సంసోనుకు లాంటి పరిస్థితి మాకు రాకూడదు నాయన. నిబంధనలో ఎంతో ఆశ్చర్యం ఉంది, నాజీరులో ఎంతో ఆశీర్వాదం ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మన బలవంతపు భక్తి అవసరం లేదు. ఇష్టం లేకుండా కష్టంగా నీవు మందిరానికి రావవసరం లేదు. పాస్టర్ గారి కోసం మందిరానికి రావవసరం లేదు. నీ కోసం కృతజ్ఞతతో, ప్రేమతో దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. హృదయపూర్వకమైన ఒప్పుదలని, అంగీకారాన్ని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అంత సహృదయుడు, ఆయన మంచి మనస్సు కలిగిన వాడు మన దేవుడు. ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? లోక ప్రేమలో బందీ అయిపోయావా? లోక ప్రేమ మోసకరం, లోక ప్రేమ నమ్మదగినది కాదు, లోక ప్రేమ స్వార్థపూరితమైనది. సహోదరి సహోదరుడా, ఎందుకు లోకంలో ఉన్న ప్రేమకు నువ్వు బందీ అవుతున్నావు? ఎందుకు దేవుని కంటే ఎక్కువగా నీ తల్లిదండ్రుల్ని, దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలని, దేవుని కంటే ఎక్కువగా నీ భార్యని, భర్తని ఎందుకు ప్రేమిస్తున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సహోదరి సహోదరుడా, నిన్నే అడుగుతున్నాడు. ఎందుకు? నీకోసం నీ భార్య భర్త ప్రాణం పెట్టగలరా? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. గొప్ప ప్రేమ యేసయ్యది. సంసోను దలీల మాట విన్నాడు, దేవుడి మాట మర్చిపోయాడు. నీవు లోక సంబంధమైన అధికారులకు భయపడుతున్నావు, కానీ దేవునికి ఎందుకు భయపడట్లేదు? మనుషులకి ఇచ్చిన మాటల గురించి భయపడుతున్నావు, కానీ దేవునికి ఎందుకు భయపడట్లేదు? దేవుడు ఏమి అన్నాడు అనుకుంటున్నావా? అన్నాడు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు ఎడబాస్తే సహోదరి సహోదరుడా, నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. మనం సంతోషంగా జీవించలేని లోకంలో దేవుడు సంసోనును విడిచిపెట్టేశాడు. ఎందుకంటే సంసోను మాట తప్పాడు, నాజీరు కోల్పోయాడు, తన ప్రతిజ్ఞ కోల్పోయాడు, నిబంధన కోల్పోయాడు. దేవా, కష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా నేను అంతం వరకు నమ్మకంగా జీవించేదనని దేవుడితో చెప్పావు కదా. దేవుణ్ణి ప్రేమిస్తానని, ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేసావు కదా. ఆ మాట నీకు గుర్తులేదా సహోదరి సహోదరుడా? నాజీరు పోగొట్టుకుంటే నీ బలం పోతుంది, శక్తి పోతుంది.
హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. ప్రార్థన ముగించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్దాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా మమ్మల్ని మీరు నడిపించాలి నాయనా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా దయచేసి ఎవరు అనాలోచనగా ఉండదు. దేవా నన్ను క్షమించు నాయనా. ఇక మీదట నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నమ్మకంగా జీవిస్తానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా నడి సంద్రమను జీవన మాధ్యమున నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈరులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు
దేవుడు మనకు తోడుగా నడిపించాడు. దేవునికి అందరూ కూడా బిగ్గరగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహాగురుడా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. గత వారమంతా కాచి కాపాడని మీకు వందనాలు. మీరు ఇచ్చిన యొక్క నూతన వారం కొరకు మీకు వందనాలు. ఈ మొదటి దినాన్న మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. నీ సన్నిధిలో ఎందరైతే ఉన్నారో వారందరూ దీవించబడుదురుగాక. నీ వాక్యము మాలో ఫలించునుగాక. అయా, నీ నిబంధనను కాపాడుకుంటూ భూమి మీద దీవించబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా నీ ప్రజలు నిత్యము ఉందురుగాక. రాలేని వారితో మీరు మాట్లాడండి. మరొక అవకాశం దయచేయండి. జ్ఞానమును, బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఎవరు కూడా నీ యొక్క సన్నిధిలో నుంచి తొలగిపోకూడదు నాయన. నీ కోపం ఎవరి మీద కూడా రగులుకొని వద్దని బ్రతిమలాడుకుంటున్నాము. కనికరించు ప్రభువా. మరొక అవకాశం దయచేయండి. అయ్యా, నిర్లక్ష్యంగా ఉంటున్న వారిని క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాము. కనికరించు నాయన, కనికరించు. అయ్యా, నీ కోపము భయంకరమైంది ప్రభువా. మా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండి వృద్ధి చెందాలి తండ్రి. నీ అందరి భయభక్తుల్లో, భక్తిలో లోతుగా వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. విధేయత నేర్పించిన ఆయన, లోతైన అనుభవంలోకి నడిపించిన ఆయన, స్థిరపరచు ప్రభువా. నిన్ను ప్రేమించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నీవిచ్చిన ఈవులను కాకుండా నిన్ను ప్రేమించే వారిగా మేము ఉందుముగాక. కనికరించు ప్రభువా, కనికరించు. కృప చూపు నాయన. మా ముందున వారమంతా మీ సన్నిధి సహవాసము నీ ప్రజలకు తోడై ఉండునుగాక. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, వృద్ధి కలిగించండి. చదువుల్లో పిల్లలకి మీ జ్ఞానాన్ని మీరు దయచేయండి. కృప చూపునైనా మరలా మేము ఆదివారం కలుసుకొని మిమ్మల్ని బహుగా స్తుతించుదుముగాక. అనేక ఆత్మలు మా ద్వారా రక్షించబడ్డానికి ద్వారాలు తెరవండి. ఆత్మల భారాన్ని మాకు కలిగించు. క్షమించు ప్రభువా. అయ్యా, మీరు అక్కడ వచ్చినప్పుడు మేము ఒట్టి చేతులతో ఎత్తబడేవారిగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ నాయన అనేక మందిని అగ్నిలో నుంచి కాపాడేవారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మాలో ఆత్మల భారాన్ని కలిగించిన ఆయన, మా ద్వారా సువార్త అనేక మందికి అందడానికి సహాయం చేయండి. అయ్యా, నువ్వు త్వరగా వస్తున్నావు. భూమి అంతమవుతుంది. నీ రాకడ సమీపంలో ఉంది ప్రభువా. నీవిచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది ప్రభువా. ఆ దినాన్ని మేము చూడబోతున్నాం నాయన. ఆ దినాన్ని మేము సిగ్గుపడనక్కర్లేని పరివారిగా ఉందుముగాక. కనికరించు. వాక్యం వినడం మాత్రం కాదు కానీ వాక్యాన్ని ఫలింపజేయని ఆయన. కఠినమైన హృదయములు బ్రద్దలవునుగాక. అయ్యా, రాతి గుండెకు బదులుగా మాంసపు గుండెని మీరు దయచేయండి. మా పెదాలని, మా కన్నులని, మా చెవులని కాల్చమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధపరచు ప్రభువా. నిన్ను ప్రేమించే హృదయాలు దయచేయండి. మన ప్రతి ఒక్కరిని మీ చేతులు క్షేమానికి అప్పచెప్తున్నాం. అయ్యా, ఈ వారంలోనైనా సంధ్య అయ్యా కాలేజీకి వెళ్ళబోతుండగా తండ్రి, మీరు తనకు తోడుగా ఉండి నాయన. ఏసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలాగూ నువ్వు తోడుగా ఉన్నావో అలాగూ సంధ్యకి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా బెంగళూరు నుంచి అంకుల్ని, ఆంటీని, సందీప్ని కూడా మా మధ్యలోకి నడిపించారు. మీకు వందనాలు. వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా సహోదరులు రాజేష్ గారు, భవానీ వల్ల బంధువులు హాస్పిటల్లో ఉండగా తండ్రి, ముట్టి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి తండ్రి. కృప చూపునైనా ఆయా మా మందిరంలో ఆయా కుటుంబాలతో నీ సన్నిధికి రావడానికి మీరు ద్వారాలు తెరవండి తండ్రి. అద్భుతములు జరిగించిన ఆయన, ఆశ్చర్యకార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులు కాపుదలకు, మీ క్షేమానికి అప్పచెబుతున్నాం. వారు ప్రేమించి కానుకల కొరకు మీకు వందనాలు. నూరంతల ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులు కాపుదలకు అప్పచెబుతూ నజరేయుడు పరిశుద్ధుడు అనే యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.